హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్కా ఛానల్. ఇవాళ వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ దోశలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో దోశ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ రవ్వ దోశలను తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జారు తీసుకొని ఇందులోకి ఈ కప్పుతో ఒక కప్పు రవ్వను వేసుకోవాలి. పావు టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న రవ్వను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకోవాలి. ఇందులోకి ఒక కప్పును పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది మరీ పుల్లగా ఉండకూడదు. ముందు రోజు నైట్ తోడుపెట్టుకున్న పెరుగు మార్నింగ్కు యూజ్ చేస్తే సరిపోతుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇలా విస్కర్తో మొత్తం పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ను వేసుకుంటూ దోసపిండి కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా పిండిని కలుపుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి. మరి టైం లేదనుకుంటే 20 మినిట్స్ పాటు అయినా పక్కన పెట్టుకోవచ్చు. ఈలోగా ఆనియన్ చట్నీని రెడీ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేసుకోవాలి. ఒక ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ను యాడ్ చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా మగ్గాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్ను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి 2-3 గార్లిక్ రెబ్బలను, పావు టీ స్పూన్ చింతపండు గుజ్జును, రుచికి సరిపడా ఉప్పును వేసి మూత పెట్టేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మళ్ళీ అదే కడాయిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను, ఎండుమిర్చిని, ఇలా కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చట్నీని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రవ్వ దోశల్లోకి ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ రవ్వ బ్యాటర్లోకి చిటికెడంత బేకింగ్ సోడాను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ను వేసుకొని టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ పెనం పైన వాటర్తో చిలకరించుకోవాలి. ఇలా చేయడం వల్ల పెనం అనేది హీట్ ఎక్కకుండా ఉంటుంది. ఇప్పుడు పిండిని తీసుకొని ఇలా దోశల్లాగా వేసుకోవాలి. మీకు నచ్చితే వీటిపైన ఆనియన్స్ను కూడా చల్లుకోవచ్చు. ఇలా దోశలను 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా దోశలను కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా దోశల్లాగా వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్లేమ్ని హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని దోశలను కాల్చుకోవాలి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి. క్రిస్పీ రవ్వ దోశలు రెడీ అయిపోయాయి. ఇలా ఆనియన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.